ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఈ మంగళవారం ఎంతో శక్తివంతమైన వారాహి అమ్మవారిని తాకి వారాహి మంత్రాన్ని చదువుకుంటే చాలు నీ బంధం ఖచ్చితంగా దగ్గరవుతుంది. నువ్వు అనుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా నెరవేరుతాయి అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా బాబాగారి సందేశానికి మర్చిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమంది సాయి భక్తులకు మీరు షేర్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. అమ్మ, ఎంతో ఓర్పు సహనం కలిగిన నీ హృదయానికి ఈ బాబా చెప్తున్నటువంటి సందేశం ఎంతో ఓర్పును, ఎంతో సహనాన్ని, ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టడం మంచిది కాదు అని చెప్తూ ఉంటాను. ఈ రాత్రిలోపు నువ్వు ఖచ్చితంగా ఒక గొప్ప శుభవార్త విని తీరుతావు. నీ మనసులో ఉన్నటువంటి బాధను, భావాలను అర్థం చేసుకున్నాను కాబట్టే నేనే స్వయంగా నీ దగ్గరకు రాబోతున్నాను. కానీ వద్దు బాబా, నా బాధ ఏదో నాకు తెలుసు. నువ్వు నన్ను చూస్తూ కూడా నన్ను ఇలా ఒంటరిగా విడిచిపెట్టి నీ కష్టాలు, కన్నీరు శాశ్వతం కాదు అని నువ్వు చెప్తూనే ఉంటావు. సరేనా బాబా? అలాగే రోజులు గడిచిపోతూ కూడా వస్తున్నాయి. పిచ్చిదానిలా, పిచ్చివాడిలా నేను మాత్రం ఓర్పు సహనం అనుకుంటూ నన్ను నేను సముదాయించుకుంటూ వస్తాను. నువ్వు మాత్రం కేవలం చోద్యం చూస్తూ ఇలా సందేశాలను అందిస్తూ ఉండు బాబా. వాటిని మాత్రం అమలుపరచవద్దు. ఏంటో బాబా, నాకు వచ్చే కోపాన్ని నన్ను నేను సముదాయించుకోలేకపోతున్నాను. బాధతో అసలు నేను ఏం చేస్తున్నానో, నేను ఎలా ప్రవర్తిస్తున్నానో కూడా నాకు తెలియడం లేదు. అదే కోపంలో మిమ్మల్ని కూడా ఏమంటున్నానో అసలు అర్థం కావడం లేదు. దయచేసి ఒకవేళ ఇలాగే నా జీవితంలో ఈ బాధలు, కష్టాలు కనుక తొలగించలేకపోతే మీకు అన్నీ లేకుండా చేయండి బాబా. అంతేకాని ఇలా ప్రతిక్షణం చిత్రవదలు చేస్తూ నన్ను ఆలోచనతో, బాధలతో నన్ను ఏమాత్రం కూడా ధైర్యంగా నేను ఉంచుకోలేకపోతున్నాను. మనసంతా దుఃఖంతో నిండిపోయి చాలా బాధగా ఉంది. కేవలం నేను నివసిస్తున్న నా ఇంట్లో, నా కుటుంబంలో కూడా నేను ఒక పని మనిషిలాగా బ్రతుకుతున్నానే తప్ప నాకంటూ ఒక సొంత గుర్తింపు లేదు. ఎప్పుడు కూడా అందరూ నన్ను అవసరానికే వాడుకుంటున్నారు. కేవలం ఇంటి పనుల కోసం, చాకిరీ కోసం, నా పిల్లలకి ఆయలాగా మాత్రమే నేను బ్రతుకుతూ ఉన్నాను. మీరు చెప్తున్నది నిజమే. కుటుంబం అన్నాక ఇవన్నీ సహజమే. ఇవన్నీ మనం చేసుకోలేకపోయినప్పుడు మనం ఇంకా ఎందుకు అని మీరు చెప్తూనే ఉంటారు. నిజమే బాబా. కానీ ఎన్ని పనులు చేసినా, ఎంత బాధను భరించినా నాకు ఒక చిన్న గుర్తింపు కోసమే కదా నేను పరితపించిపోతుంటాను. ఆ గుర్తింపే కనుక లేకపోయినప్పటికీ కదా నేను ఇంత బాధను భరించాల్సి వస్తుంది. ఎన్ని పనులు చేసినా, ఎంత అవమానపడ్డా కూడా నాకు సొంతంగా నేను ఒక మనిషిని అని గుర్తించలేకపోతున్నారు. నేను ఎన్ని పనులు చేసినా, ఎన్ని అడ్డంకులు వచ్చి ఓర్చుకున్నా కూడా, మనసంతా దుఃఖంతో నిండిపోయి ఉన్నా కూడా, చాలా బాధగా ఏడుస్తూ ఉన్నా కూడా నన్ను ఒక్కరు కూడా వచ్చి పలకరించలేని దీనస్థితిలో నేను ఉన్నాను. నా భర్త కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు. నా కుటుంబంలోనే నాకు గుర్తింపు లేకపోతే నేను బయట ఎలా గుర్తింపు తెచ్చుకోగలను? నలుగురిలో ఎలా ధైర్యంగా ఉండగలను? చెప్పండి బాబా. దుఃఖంతో నిండిపోయిన నా మనసుకు మీరు సమాధానం చెప్పండి. మీరు ఏం చెప్పినా కూడా నేను వినేంత స్థితిలో నేను లేను. ఒకవైపు బంధాన్ని కోల్పోయి ఎలాంటి అవసరం లేకుండా బిడ్డల కోసమే నా జీవితాన్ని కొనసాగిస్తున్నానని మీకు బాగా తెలుసు కదా. వారిలోనే నా సంతోషాన్ని వెతుక్కుంటూ వస్తున్నాను. ఎన్ని అవమానాలు పడినా, ఎన్ని కష్టాలు పడినా నా బిడ్డల భవిష్యత్తు కోసమే నేను ఆరాటపడుతూ ఉంటాను. ఏం చేసినా, ఎంత కష్టం వచ్చినా బిడ్డల ఆనందాన్ని చూడగానే నాలో ఉన్నటువంటి అసహనమంతా తొలగిపోతుంది.
అలాంటి నాకు ఎందుకు బాబా అడుగడుగునా ఇలాంటి కష్టాలు, ఇన్ని ప్రశ్నలు, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ చూసినా అన్ని సూటిపోటి చూపులు, మాటలు, దుఃఖం నాలో ఉన్నప్పటికీ కూడా నా పిల్లల కోసమే నేను ఈ బ్రతుకును ఈడుస్తూ వస్తున్నాను. ఎంత కష్టం చేస్తున్నప్పటికీ కూడా నాకు మాత్రం సరైనటువంటి గుర్తింపు లేదు. ఇలా ఎన్ని రోజులని ఈ విధంగా బ్రతుకుతూ ఉండాలి? ఏ పాపకర్మలను నేను ఎలాంటి ఫలితాన్ని నా జీవితాన్ని అంధకారంగా మిగిలింది. అయినా నా బిడ్డలను చూసుకొని సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. నాకు తెలిసినటువంటి వృత్తిని చేస్తూ వస్తున్నాను. కానీ నా బిడ్డలకు చక్కటి భవిష్యత్తు ఇవ్వగలనా అనే నమ్మకం అయితే నాకు లేదు. ఎందుకు ఇంత మోయలేనటువంటి ప్రతిరోజు ఇంత కష్టాన్ని నాకు అనుభవించేలాగా చేస్తున్నావు? రాత్రి నిద్ర పట్టక నాలో నేనే ఎంతగా ఏడుస్తున్నానో చూస్తూ కూడా ఎందుకు బాబా ఇలా మౌనంగా ఉంటున్నావు? నేనేమీ అడగలేదు కదా. మిగిలినటువంటి ఈ బంధాన్ని కూడా తిరిగి మరలా కావాలని కూడా నిన్ను ఎప్పుడూ కోరలేదు. వేరే వారి సొమ్మును ఆశపడేదాన్ని కూడా అసలే కాదు. అలాగే ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని నలుగురిలో చేయి చాపి అడిగేదాన్ని అంతకన్నా కాదు. అత్యాశకు కూడా తావే లేనటువంటి ఈ చిన్న మనసులో నువ్వే కదా కొలువై ఉన్నావు. మరి నా గురించి నేను చేస్తే కష్టం నీకు అంతా కూడా వినిపించడం లేదా? లేదంటే అన్నీ చూస్తూ కూడా మౌనంగా ఉండిపోతున్నారా? నువ్వు నా విషయంలో ఎంతవరకు న్యాయం చేయలేదు. ఇప్పటి వరకు నాకు అంతా కూడా అన్యాయమే జరిగింది. ఇక నీ పగ ఇంకా తీరలేదా బాబా? ఇంకా నేను బాధతో ఉంటేనే నీకు సంతోషమైతే చెప్పండి. రోజు బాధతోనే చస్తూ బ్రతుకుతూ ఉంటాను. ఒంటరిగా విడిచిపెట్టవద్దు బాబా. నేను చేస్తున్నటువంటి కష్టానికి తప్ప అతిగా నేను ఏది అడగడం లేదు కదా. అది కూడా నా బిడ్డల అవసరాలకు నాకు ఎంతో ముఖ్యం కాబట్టి ఇంతగా అడుగుతున్నాను. కనీసం వారిలో అయినా ఈయన ఆనందాన్ని చూసుకొని వారికి చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆనందాలను కూడా నెరవేర్చుకోలేకపోతే ఎలా చెప్పండి? దయచేసి నా ఈ చిన్న కోరికలను తీర్చు బాబా. నా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచు. కావలసిన అవసరాలకు తగినటువంటి ఆదాయాన్ని ఎవరి దగ్గర చేయి చాపి అడిగే పరిస్థితి తీసుకురావద్దు. నాకు ప్రతిసారి అడ్డు తగులుతూ నన్ను బాధ పెడుతున్నారు. నేను చేసిన కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరా అవుతుంది. దయచేసి నా ప్రతిఫలాన్ని నాకు దగ్గర చేయండి. అంతే తప్ప ఆస్తులు అంతస్తులు ఇవేమీ నాకు అక్కర్లేదు. లేదా దూరమైనటువంటి నా బంధాన్ని దగ్గర చేయండి. వారిలో మంచి మార్పు వచ్చేలాగా చూడండి. ఏం చెప్పాలో ఎలా నిన్ను సముదాయించాలో తెలియడం లేదమ్మా. అందుకే ఇలా మౌనంగా ఉన్నాను. మీరు ఎంత బాధ ఉందో ఒక తండ్రిలా నేను అర్థం చేసుకోగలను. నీకు జరిగింది నిజంగా అన్యాయమే. కానీ ఏం చేస్తాం? ఈ నాటక రంగంలో అందరం కూడా పాత్రధారులమే. అందుకు మీ పాత్ర మీకు తప్పక పోషించాలి కదా. నేను చెప్పినటువంటి ఈ వారాహి అమ్మవారి మంత్రాన్ని ఖచ్చితంగా పఠించు. నువ్వు పఠించిన మరుక్షణం నుంచే నీ జీవితంలో గొప్ప శుభవార్తలను వింటావు. నీ బంధంలో మార్పును తప్పకుండా నువ్వు గమనిస్తావు. నీ పిల్లల భవిష్యత్తు కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది. వారాహి అమ్మవారి మంత్రం చాలా శక్తివంతమైనది. నీ కష్టాలకు కన్నీళ్లను తుడిచిపెట్టడానికి ఇప్పుడు నేను నీకు తెలియపరుస్తున్నాను. చక్కగా విని మంచి మార్గంలో ప్రయాణించు. నేను చెప్పినటువంటి అమ్మవారి మంత్రాన్ని పఠించు. మంత్రం ఏమిటంటే, ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వరాహి దేవి నమో నమః. ఈ మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు, నువ్వు ఈ సందేశాన్ని విన్నప్పటి నుంచి మొదలు నీకు ఎన్నిసార్లు వీలైతుందో రోజులో అన్నిసార్లు పఠిస్తే కనుక నువ్వు రాత్రిలోపే నీ జీవితంలో ఒక గొప్ప మార్పును, నువ్వు ఏదైతే నీ జీవితంలో జరగాలి అని అనుకుంటున్నావో ఆ కార్యం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. నువ్వు అనుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఈ బాబా మాటను తూచా తప్పకుండా పాటించిన వారికి ఎవరికీ కూడా అన్యాయం జరగలేదు. నేను చెప్పినటువంటి వారాహి అమ్మవారి మంత్రాన్ని పఠించు. తప్పకుండా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ నాటక రంగంలో మన అందరం కూడా పాత్రధారులమే. అందుకు మీరు మీ పాత్ర పోషించక తప్పదు కదా, పోషించాలి. ఎవరి పాత్రను పోషించిన తర్వాతైనా వెళ్ళిపోతారు, తప్పదు. అందరూ అంతే. నేను ఇలా నీకు ప్రస్తుతం చెప్పడం వలన నీ మనస్సు కుదుట పడుతుందని నాకు తెలుసు. నువ్వు బాధపడుతున్న బాధను నేను అర్థం చేసుకోగలను.
ఇవ్వడం నా బాధ్యత కదా. నీకు అడుగడుగునా ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని చెప్తున్నాను. అలాగే నీ కష్టాన్ని దోచుకుంటున్నా నువ్వు మౌనంగానే ఉంటున్నావు. ఎవరైనా సరే నిన్ను బాధ పెట్టినా కూడా సహిస్తూ గడుపుతున్నావు. అలాంటి వారిని పట్టించుకోవద్దని చెప్తున్నాను. నీ ఆదాయం మెరుగుపరుస్తాను. గొప్ప మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. తద్వారా వారు నీకు తప్పకుండా దగ్గరవుతారు. ఆ తర్వాత మీ బిడ్డల భవిష్యత్తు కూడా చాలా అందంగా తీర్చిదిద్దుతాను. తద్వారా వారు నీకు తప్పకుండా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత మీ బిడ్డల భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉండబోతుంది. ఇక నువ్వు అనుకున్నటువంటి అలాగే నీకు కావాల్సినవన్నీ కూడా ఎందుకు దూరం అవుతున్నాయో తెలుసా? ఎప్పుడైనా సరే వారిని అసలు మర్చిపోకూడదు. మీ కుటుంబం అంతా కూడా మీరు అనుకున్నటువంటి, మీరు ఎన్నో రోజులుగా మొక్కుకున్నటువంటి మీ మొక్కును తీర్చుకోండి. తిరుపతికి వెళ్ళి వెంకన్న స్వామి దర్శనం చేసుకొని రండి. అలాగే మీ కుటుంబంలో వచ్చేటువంటి మార్పులను తప్పకుండా మీరు మీకోసం మీ బిడ్డల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయవద్దు. మీ పగలు ప్రతీకారాలు అన్నీ ప్రక్కన పెట్టి మీ బంధాన్ని స్వాగతించండి. దూరమైనటువంటి నీ బంధం నీకు దగ్గరకు వచ్చినప్పుడు మరలా నువ్వు దూరం పెట్టకుండా, జరిగిపోయినటువంటి గతాన్ని మరలా తవ్వకుండా, ఏదో జరిగిపోయిన దాని గురించి ఇక నుండి ఆలోచించకుండా అందరూ మరిచిపోయి ఇద్దరూ క్షమాపణలు చెప్పుకొని ఇద్దరు ఒకరి మనసును ఒకరు గౌరవించుకుంటూ ఇంకా ఎప్పుడూ కూడా గొడవ పడకుండా మీ బంధాన్ని మీరు కొనసాగించండి. ఎప్పుడు కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. మీకు జీవితం పట్ల మంచి భావన ఏర్పడేలాగా నీకు గొప్ప సహాయాన్ని నేను అందిస్తాను. అవన్నీ కూడా ఇస్తున్నాను. వారి ఆనందాలను చూసి నువ్వు మురిసిపోయేటువంటి రోజులు తప్పకుండా వస్తాయి. నేనే నీ వద్దకు వస్తాను. నువ్వు తప్పకుండా నా ఉనికిని తీసుకుంటావు, గ్రహిస్తావు. ధైర్యంగా ఉండు. అలాగే నీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకో. గడిచిపోయినటువంటి గతాన్ని తలుచుకుంటూ మరలా గుచ్చి ప్రశ్నలు వేసి వారిని కూడా బాధించకుండా మంచిగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని మరలా ప్రారంభించండి. దానివలన మీ కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. ప్రశాంతంగా ఆనందంగా ఉన్నటువంటి చిన్నపాటి జీవితాన్ని గడపండి. భగవంతుడు ఇచ్చినటువంటి జీవితంలో మీకు మీరుగా అవసరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి సృష్టించుకొని అల్లకల్లోలంగా మీ జీవితాన్ని చేసుకోకండి. సంతోషమేగా కోల్పోయిన వారిని నీకు అందుకు ఇస్తున్నందుకు. అది కూడా ఈ రాత్రిలోపు నువ్వు ఒక మంచి శుభవార్తను అయితే వినేలా చేస్తాను. మనసారా ఆ వారాహి అమ్మను తలుచుకొని మీరు ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమాపణలు వేడుకో. వారాహి అమ్మవారి మంత్రాన్ని, ఎంతో శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని తప్పకుండా పఠించు. నీకు అంతా మంచి జరిగేలా భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ నిండుగా ఉండాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. నేను మాత్రం ఓర్పు సహనం అనుకుంటూ నన్ను నేను సముదాయించుకుంటూ వస్తాను. నువ్వు మాత్రం కేవలం ఇలా సందేశాలను మాత్రం ఇవ్వకు బాబా అని నువ్వు నన్ను నిందించకుంటే చాలు. ఎప్పుడు కూడా నీ జీవితంలో ఒక మంచి మార్పును నువ్వు గమనించి తీరుతావని నీకు నేను ఈ సందేశం ద్వారా చెప్పుకుంటూ వస్తాను. శ్రద్ధ సహనంతో ఎప్పుడు ఉండు. నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఓర్పుతో ఉన్న మనిషికి ఎవరికీ కూడా అన్యాయం జరగదు. అసహనం వ్యక్తం చేసినప్పుడు మాత్రమే ఇలాంటి లేనిపోని బాధలన్నీ పడుతుంటారు. సహనంతో ఉండి చూడు, ఖచ్చితంగా నువ్వు గెలుపు పాట పడతావు. అలా గెలుపు బాట పట్టడం వలన విజయ తీరాలకు చేరుకుంటావు అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారనమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. ఈ సందేశంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారి మంత్రాన్ని తప్పకుండా పఠించి మీ జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలని బాబాగారి తరపున నేను కూడా మనసారా వేడుకుంటున్నాను. సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.